దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విరుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడకు యోవాషు, అజ్మావెతు కుమారులైన ఎజ్జీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయ అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయ, కోరహీయులకు ఎల్కానా, యెషీయా, ఆజరేలు, యోహెజెరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులకు యోహేలా, జెబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంతా పాదవేగము గలవారు. వారెవరనగా, మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్య, మూడవవాడు ఏలియాబు, నాల్గవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జావాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మగ్బన్నయి. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులయుండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోనూ పడమటి లోయలలోనూ ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలెనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెష్షై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీన్లతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిస్తీన్లకు సహాయము చేయకపోయెను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీన్ల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగి పోవచ్చుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మికాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతయనగా, యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులయ్యున్నవారు 6800 మంది, షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది, లేవీయులలో అట్టివారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది.
పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామినీయులు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాన్ని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులయుండిరి. జెబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 10,000 మంది. నఫ్తాలీలలో 1,000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానియులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షరసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి.